ఫ్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే ఎండ్ గాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్. అవును, ప్రతి ఫ్రెండ్ అవసరమే, కానీ అవసరం కోసం ఫ్రెండ్ అవ్వకూడదు. ఒకవేళ అలా జరిగితే ఆ ఫ్రెండ్షిప్ ఇలానే ఉంటుందేమో. మీరే చూసి చెప్పండి. ప్లీజ్ వెల్కమ్ హై ప్రాదేన్ రైజింగ్ రాజశ్రీ. ఘుంఘుమాయించు కొంచెం లగాయించు లంచం మన్మధించుంది మంత్రం. ఆయన సందులో సింధు పనోడు మావాడు మారుమూల గ్రామం గుడిపాడు అనే ఊరు నుంచి తీసుకొస్తే వీడు నన్నే. ఏమండి, పక్కింటి సుశీలకి 60 ఏళ్ళ ముసలో నిచ్చి పెళ్లి చేశారండి. మరి పలకరించిన ప్రతి ఒక్కనే అన్నయ్య అన్నయ్య అంటే చివరికి తాతయ్యనే చేసుకోవాల్సి వస్తుంది. ఇదంతా కాదు, నా కడుపు పండేలా చూడండి. గోరింటాకు పెట్టండి, గోరింటాకు పెట్టండి. అదిగో ఎందుకండి, ఏదైనా లోపమా? ఏదైనా చేస్తేనేమో స్కిట్కి పిలిచి ఇలా చేస్తారా అంటారు, ఏం చేయకపోతేనేమో లోపం అంటారు. ఏం చేయాలి? ఓ అయితే చేసావా? హలో, ఏంటి ఈవిడ? అయ్యగారు, పంతులు గారు ముహూర్తం లేదని చెప్పారుగా, ఆయన అడిగి మరి ముందుకు జరిపించుకున్నారు. ముందుకు జరిపించాను రా, తర్వాత అర్థమైంది మనం మంచం కూడా ముందుకు జరిపించలేమని. అన్ని పనులు నాకే చెప్తారు కదా, ఈ ఒక్క పని మాత్రం నాకు చెప్పలేదేంటి? ఈ ఒక్క పని కూడా నీకు చెప్తే నీ పని నేను చేయాలి, ఇల్లంతా తిరిగి. మీ అవతారం చూస్తున్నారా? పొత్తు చూడండి ఎంత ఉందో. నాకు కూడా అప్పుడప్పుడు డౌట్ వస్తుందిరా, లోపల ఎవడైనా కూర్చొని ఊస్తున్నాడా అని. రాత్రి మీకు మంచినీళ్ళు అవసరం అయితే ఇక్కడ ఉంటా పిలవండి, కూల్ డ్రింక్ అవసరం అయితే అక్కడ ఉంటా పిలవండి. పని చేయి, నువ్వు కూడా చాప తీసుకొని లోపలికి వచ్చి కానివ్వండి అంటూ ఉంటే. నా చిన్నప్పుడు ఫ్రెండ్స్ ఇప్పుడు సెలబ్రిటీస్ అయ్యారు, వాళ్ళు మన ఇంటికి వస్తున్నారు. నేను వాళ్ళందరిని ఇంటికి పిలిచావా? ఎవడే వాడు? నేను చిన్నప్పుడు పండుని. రే ఏంట్రా అది దరిద్రంగా, చిన్నప్పుడు ఫ్రెండ్ పండును. చిన్నప్పుడు వీళ్ళందరూ చిలకొట్టిన పండు అంటుండే. చిలక వీడిని కొట్టడమేమో కానీ వీడు మాత్రం చాలా చిలకలను కొట్టినట్టున్నాడు. ఈ పండు గుర్తుందా? స్కూల్లో డాన్స్ మాస్టర్ స్టెప్స్ నేర్పిస్తే నువ్వు స్కూల్ వెనక్కి తీసుకెళ్లి నాకు స్టెప్స్ నేర్పించేవాడు. ఓహో, ఎవడైనా జీవితంలో ముందుకు వెళ్ళలేక వెనక్కి వెళ్తాడు, నువ్వు వెనక్కి వెళ్ళడంలోనే ముందుకెళ్ళావా నాయనా? అయినా రితు, ఒకవేళ నువ్వు నేను హీరోయిన్ గా చేస్తే ఆ సినిమాకి టైటిల్ ఏం పెడదాం? పండు కోతి విత్ తొండమూతి అని. అయినా నీకు విషయం తెలుసా, చిన్నప్పుడు మేము గంట కనిపించలేదు, క్లాస్ మొత్తం పిచ్చలు అయిపోయారు. అవునా? ఇందాక క్యారియన్ లో కూడా ఒక అరగంట కనిపించలేదు, అందరు కంగారు పడిపోయారు అక్కడికి వెళ్ళేవారు. ఏమే ఈడేనా? ఇంకెలాంటి ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా? ఉన్నాడు ఒకడు. ఎవడాడు? మీ ఆవిడ ఫ్రెండ్స్ ఉన్నారు, ఒక్కొక్క రాణిముత్యం. ఏమయ్యా నువ్వు ఇటు రావయ్యా. ఏంటి? ఫ్యామిలీ మొత్తాన్ని వైజాగ్ లో పెట్టి ఊరూరా తిరిగి యుద్ధ ప్రాతిపదికన తిరుగుతుంటా, ఏం చేస్తుంటావు నువ్వు? నేను రైటర్ అండి, అన్ని ఊర్లు తిరుగుతూ మనకి మంచి ఐడియాలు వస్తే కథలు వస్తాయి. ఒక్కసారి మనం రాసిన కథల తెర మీద పడితే జనాలు అబ్బో అంటారు. తెర వెనక మీరు కథలన్నీ బయట పెడితే అబ్బో అమ్మో అయ్యో అమ్మో. సుధీర్ మీద వేయాల్సిన మంచి నా మీద వేస్తావేంటి? అసలు వాడిని ఫ్రంట్ లైన్ లో ఉంచి బ్యాక్ డోర్ లో నడుపుతుందేను అంటారు. అసలు నా బ్యాక్ డోర్ లో ఎవడో తెలుసా చెప్పనా? సర్లే వద్దులేరా. అవును, ఏదో సినిమా తీస్తానన్నావు, ఆ టైటిల్ ఏంటి ఎంతకి? పక్క థియేటర్ లో చూడు. అదేంటి? ఆ టైటిల్ అలాగే ఉంటది, మన సినిమా లాగ్ అటుపక్క బాగుంటది. ఆహా రితు ఏం స్మైల్! అసలు అందరూ రోజా గారి స్మైల్ సూపర్ ఉంటది అంటారు, ఎవడన్నాడు కానీ అది నిజమే. అరే పండు, అప్పుడెప్పుడు మైకిల్ జాక్సన్ డాన్స్ చూడడమే, దాని తర్వాత అలా డాన్స్ చేసి ఎవరన్నా చూడదు. ఇప్పుడు వచ్చి నేను అసలు మావాడు తెలుసా, కాలేజ్ లో ఎంతమంది ఫాలోయింగ్, ఎంతమంది వెంటబడేవారు. అన్నప్పులు చేశాడా? పండు ఎక్కువ ఇచ్చుకుంటాడు. అసలు విషయం అడగడం మర్చిపోయాను. అరే పండు, రామ్ చరణ్ సినిమాకి కొరియోగ్రాఫర్ గా ఛాన్స్ వచ్చిందట. జానీ మాస్టర్ చెప్పలేదు ఆ విషయం.
ఇలాంటి ఫ్రెండ్స్ ఇల్లేనా ఇంకా ఉన్నారా? ఇంకొకడు ఉన్నాడా? అన్న నడిచొస్తే మాస్, అన్న నించుంటే మాస్, అన్న లుక్కేస్తే మాస్ మాస్. వీడు మా ఫ్రెండ్ అండి సార్. సరే బాగా చూడండి, అరవింద్ సోమ్లా కనిపిస్తున్నాడా మీకు? అలా ఏం లేడే. బొక్క కనిపిస్తాడు, ఇటు వేరు కదా, ఇటు వేరు కదా. పిలిచి పరువు తీస్తున్నారు ఒక్కొక్కరిని. ఏదో కావాలని అనేసాను కానీ అమౌంట్ తక్కువ చేసి సార్. అది ఏమనుకున్నారు ఈసారి డీ టైటిల్ ఎవరు కొడతారు అనుకున్నారు? ఇటు తెలిసి ఎవరు కొడతారు? హే రీతు, సుదర్శన్, చిన్నప్పుడు నీకు గుర్తుందా మనం ఇద్దరు కోతి కొమ్మ చాడుకునే వాళ్ళం? నువ్వు అలా పై నుంచి నా ఒళ్ళ మీద పడేదానివి, మళ్ళీ ఇసిరేసేవాడిని, మళ్ళీ పడేదానివి. ఒరే డీలో నీ విన్యాసాలు చూసినప్పుడు అనుకున్నారా నీ సరసాలు కూడా ఈ రేంజ్ లో ఉంటాయి? ఇసిరేసి మరీ పట్టుకున్నాడు నువ్వు. సరే నీకు ఇంకొక గుర్తుందా? చిన్నప్పుడు ఏ చెట్టు చూసినా, ఏ పొట్టు చూసినా అయితే పుట్టరా పుట్ట కాదు. ఆఖరిగా బాత్రూమ్ గోడల పైన మన ఇద్దరి పేరే రాసేవాళ్ళం. ఓహో, అన్నిటి మీద మీ పేర్లు రాసుకొని చివరికి వెడ్డింగ్ కార్డు లో నా పేరు రాస్తావే నువ్వు? ఇంతకీ నువ్వేం చేస్తుంటావురా? ఇప్పుడు గ్రహణం వచ్చినప్పుడు సూర్యుడు సగం పోతాడు కదా సార్, మిగతా సగం మనం సరదా బయట తీసుకెళ్తాం. నువ్వేం చేస్తుంటావురా? గుడ్లో ఎల్లో సొన్న ఉంటది కదా, నేనే పెడతా ఉంటా. ఇంకా నయ్యం గుడ్డే నువ్వు పెడతానలా, గుడ్డే నువ్వు పెడతానలా. చిన్నప్పుడు ఫ్రెండ్స్ మీరే కాదు, మీ చిన్నప్పుడు ఫ్రెండ్ మీతో పాటు ఇంకొకటి కూడా ఉంది. రామ్ ప్రసాద్, సుదర్శన్, పుండు చిపండు, పుండు చిపండు. అయినా ఎవరితండి బాబు ఈవిడ తొండకి బిగిపెట్టినట్టు? అలా అంటావు గానీ నువ్వు కూడా అలాగే ఉన్నావు. సుదర్శన్, చిన్నప్పుడు కోతుకొమ్మ చాడేవాళ్ళవి. ఎగురొచ్చి నువ్వు నా ఊళ్ళో పడ్డావు, నేను నీ ఊళ్ళో పడ్డాను, నువ్వు నా ఊళ్ళో పడ్డావు, నేను నీ ఊళ్ళో పడ్డాను. నేనే కోతి ఆడతారు, ఇదే నింజతే కోతి కొమ్మచ్చా. చూసావా ఒక్కసారి నీ టంగు తగలగానే మదర్ టంగు గుర్తొచ్చేసింది. అదే కాదండి, ఈ పండు ఉన్నాడు కదా, చిన్నప్పుడు నాకు ఫోటోతో పాటు ఆ ఫోటో వెనకాల పువ్వు కూడా అతికించి ఏది పెట్టాడు. ఫోటో వెనక ఒక పువ్వు అతికిచ్చాడు? నీకు విషయం తెలియని విషయం ఏంటంటే ఆ ఫోటోలో ఉంది కూడా పువ్వే. సార్ నా పనులు వెళ్ళొస్తాను సార్. ఆగు. ఆడికెళ్తా ఉండు. ఒకసారి ఆటో ఏంటి అమ్మ నాన్న ఒక ఆటో. నువ్వు అటు ఇటు అయిపోతుంది తెలియక ఆటో అని పిలుచు. ఇంతకీ నువ్వేం చేస్తుంటావమ్మా? ఇప్పుడు పార్క్ లో ఇద్దరు లవర్ కూర్చున్నప్పుడు పదువు గుద్దు కదండి, ఆ ఊపేది నేనేనండి. మరి చిన్నప్పుడు ఎన్నెన్ని చేశారో చూయించి వీళ్ళందరి మీద. ఏమండి ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంటి? షైనింగ్ శాంతితో మైనింగ్ అని తవ్వకాలే. ఐ హావ్ టు అడ్మిట్, నేను ఇట్లా గ్యాప్ లేకుండా నవ్వి. థ్యాంక్ యూ సో మచ్. రోజా గారు, అది అనసూయ చెప్పినట్టు అసలు పగలబడి నవ్వాము. గ్యాప్ లేకుండా పంచుల వర్షం కురిపించేశారు, కానీ పిలిచి బాగా గౌరవిస్తారు. చాలా బాగుంది, హిలేరియస్ గా ఉంది. మనో గారు, హిలేరియస్ కామెడీ చాలా Thank you. అద్భుతం. అసలు ఒకళ్ళు గారు ముగ్గురు దొరికారు, పండుని పిండేశారు మొత్తం. రామ్ ప్రసాద్ అందరు రావడం హైలైట్. నాది గారు ఫెంటాస్టిక్. ఆశకి హద్దుండాలి, అత్యాశకి సిగ్గుండాలి అంటారు. కానీ ఇక్కడున్న ఆశ ఏంటి, అత్యాశ ఏంటి, దానికి ఉన్న హద్దేంటి, సిగ్గేంటి తెలియాలంటే ఈ కలర్ఫుల్ స్కిట్ చూడాల్సిందే. ప్లీజ్ వెల్కమ్ హైపర్ ఆది అండ్ రైజింగ్ రాజశ్రీ. పట్టు పట్టు చెయ్యే పట్టు, చిన్నదాని చెంగే పట్టు, నన్ను నిల్లు దాచి పెట్టు ఓ పుల్లోడా. నరేష్, జనరల్ గా భార్య అంటే భర్తలో సగం ఉంటుందంటారు, కానీ మా ఆయన భర్త అంటే భార్యలో సగం అని ప్రూవ్ చేశాడు. అయినా మాత్రం ఇలాంటి సగం సగం డ్రెస్ వేసుకున్నావేంటి? అసలు మినీ కథ అనే సినిమా కథ ఈడిదే. మా ఆయన సగం సగం డ్రెస్ ఎందుకు వేసాడో తెలుసా? చెప్పవే. నిద్రపోతాడు, సగం పేమెంట్ ఇస్తాడు, చెప్పు.
నిద్రపోతాడా? అదే మనం ఒక్కసారి మంటలు ఎక్కితే పాలు బట్టి జోల కొట్టి నిద్ర పుచ్చిద్దా, జోల కొట్టి నిద్ర పుచ్చిద్దా? ఏంటండి దున్నపోతు మీద వాన పట్టేటట్టు చూస్తా ఉండకపోతే సంసారం ఎట్లా చేయాలో అని చూసి నేర్చుకోండి. ఎవరితో దున్నపోతున్నా? ఇదిగో ఏమే బయట ఆల్రెడీ కొంతమంది నా మీద పడి ఎడుతున్నారు, ఇక నువ్వు కూడా ఎడితే నేను ఎవరి మీద పడాల్సి వస్తుంది? మా ఆయన చూడండి ఎంత క్యూట్ గా ఉన్నాడు. అయినా మా ఆయన ఒక స్కిట్ కి ఎంత పేమెంట్ తీసుకుంటాడో తెలుసా? అదేంటి పేమెంట్ ఏం వద్దు, ఇలా ఎత్తుకునేది ఒక ట్రాయ్ అన్నా చాలా అన్నాడు వాడు. అనడానికి అలా అంటారు కానీ పక్కింటి సుబ్బారావులాగా ఒక అందగాడిని, ఎదురింటి రంగారావులాగా ఒత్తైన జుట్టు గలవాడిని నా హ్యాండ్ లో పెడతాడు. ఏమే నువ్వు ఇలా సుబ్బారావు రంగారావు పోలికలు చెప్తే నేను నీ హ్యాండ్ లో పెట్టినా వాళ్ళ హ్యాండ్ ఉందనుకుంటారు. అయ్యయ్యో అయ్యయ్యో. రాత్రి 9 గంటలకే ఇంటికి వచ్చారంట, లోపలికి రాలేదు, బయట ఏం చేశారు? కాలింగ్ బిల్ అందేలా పెడితే లోపలికి వచ్చేవాడు, అది అందా ఖాళీగా బయటే కూర్చున్నాడు. నాకు బీపీ పెరుగుతుంది. బీపీ కూడా పెరుగుతుందిరా, ఇక నువ్వు ఎప్పుడు మరి చెప్పు. ఏమండి ఏంటి లోపల నన్ను దోమలు పీకుతున్నాయి. వాటినైనా బేకనే మనం బీకేదేం లేదు, పో లోపల పో. ఏరా కాఫీ కని వెళ్ళారు, ఏంటి ఇంకా రాలేదు? ఇంకా రాలేదు. ఏమే? రేయ్! జంపా ఇద్దరు. అరే నాన్న మా ఆవిడ కనిపించట్లేదురా. మా ఆవిడ కూడా కనిపించట్లేదు. ఇప్పుడు మీ ఆవిడ కనిపించకపోయినా పర్లేదురా, నువ్వు ఫ్రీ కదా లేవు, నువ్వు ఫ్రీ కదా లేవు. ఈ పక్కనే ఒకడు ఉన్నాడు, వాడిని వెళ్ళి కలిస్తే కనిపించిన వాళ్ళందరినీ వాడే కనిపించేలా చేస్తాడంట. పద వెళ్దాం. మీరు ఇలా వస్తారని ఎప్పుడైనా అనుకున్నారా? నీకు ఇలా ఒక ఫోకస్ లైట్ పెట్టి సెంటర్ కెమెరా పెడతారు, మీరు ఎప్పుడైనా అనుకున్నారా? మాకున్న దివ్య దృష్టితో మేము భవిష్యత్తు చెప్పగలము. నాన్న హైపరాది, నీకు ఫ్యూచర్ లో నీ దరిద్రాలన్నీ తొలగిపోతాయి నాయన. ఏమంటున్నాడు? నెక్స్ట్ షెడ్యూల్ నుంచి వాడు రాడంటున్నాడు. మా ఆవిడ కనిపించట్లేదు, మా ఇద్దరు పిల్లలు. అవునండి, అందగత్తి పిల్ల కనిపించట్లేదు. అయితే నేను ఇప్పుడు మీకు ఒకళ్ళని ప్రవేశపెడతాను, వాళ్ళు వారేనేమో చూసుకోండి. ఓకే. తొలి చూపున దాచింది, మళ్ళీ చూపున తెలిసింది, ఆ చూపుల అల్లికలోని పెళ్లి పిలుపు దాగున్నది. వయసు దారి తీసింది, మనకు ఊరకలేసింది. మీ ఆవిడేనేమో చూడండి. కాకపోయినా అవునంటాడు, కాకపోయినా అవునంటాడు. ఆవిడేం చెప్పాలన్నా కానీ ఈవిడ కాదండి మా ఆవిడ, నిజాయితీగా ఒప్పు. అవ్వా స్వామి నేను మొన్నే 16వ పుట్టినరోజు జరుపుకున్నాను, నన్ను ఆశీర్వదించండి. ఈయనెవరు? ఆయన మీ అబ్బాయి చదివే స్కూల్లోనే చదువుతున్నాడు, మీ అబ్బాయి చదివే స్కూల్లోనే చదువుతున్నాడు. అది నాకు కోపం వస్తుంది, కోపం వస్తే కొరికేస్తాను చెప్తున్నా. అవునా? ఏది కొరకండి చూద్దాం, ఏది కొరకండి చూద్దాం. రెడీ. ఈవిడ మా ఆవిడ కాదు కానీ ఇంకోరెవరు మా ఆవిడ మాకు బాగా గుర్తు, పిలిపించండి. ఇంకొకరిని ప్రవేశపెడుతున్నాను. అరే ఆ స్టెప్ వేస్తే 20 గుట్లు పడి ఉండే. అయితే లిప్ లాక్ ఇవ్వాలనుందా? సెర్లాక్ తినిపెన్లా అని ఉంది, సెర్లాక్ తినిపెన్లా అని ఉంది. చిమ్ములో 22 ఇయర్స్ గా పెంచుతున్నాను బాడీ. అబ్బో ఏజ్ తెలిసిపోయింది. 22 ఇయర్స్ నుంచి జిమ్ లో ఉన్నావంటే నీ ఏజ్ ఏంటి? నా నోటిదూల వల్ల నేనే ఇరుక్కున్నానా? అప్పుడప్పుడు ఎత్తుకునే ఆంటీలు కూడా ఇప్పుడు ఎత్తుకోరేమో. మన పేరు ఎలా ఉంది? ఇద్దరిది పేరు అంటారా? తన డాన్స్ ఎక్కడ, నీ డాన్స్ ఎక్కడ, నీ డాన్స్ ఎక్కడ? ఈవిడ కూడా మా ఆవిడ కాదండి. అయితే ఇంకొకరిని ప్రవేశపెడతాను, మిగతా ఇద్దరిని చూడండి. అబ్బా అసలు ఎవరు మమ్మల్ని పిలిచింది? ఎవరూ పిలవట్లేదు, ఒకసారి పిలవండి మీరే అడిగితే పిలిచాం. ఏవయ్యా కనీసం వీళ్ళల్లో అయినా మీ ఆవిడ ఉందా? వాళ్ళలోనే లేదంటే వీళ్ళలో ఉంటుందారా నువ్వు అడగటం గానీ. వీళ్ళు కాదు వాళ్ళు కాదు, మా ఆవిళ్ళు వేరు. ఇప్పుడు వచ్చే వాళ్ళని చూడండి. అయితే అదే రమణం. మా ఆవిడ. ఏమండి వీళ్ళిద్దరండి, వాళ్ళెవ్వరూ కాదు. ఫస్ట్ టైం వాళ్ళ పిల్లలను వాళ్ళే అని ఒప్పుకున్నారయ్యా. మీ నిజాయితీని చూసి వాళ్ళందరినీ కూడా మీకే పిల్లలుగా ఇస్తున్నా తీసుకెళ్ళాలి.
వీళ్ళిద్దరూ మనకి, వాళ్ళిద్దరూ మీకు. ఇప్పుడు ఇక్కడ నుంచి మీ ముగ్గురు, నువ్వే మెయిన్. ముగ్గురు ఎలా మెయింటైన్ చేస్తారు? పొద్దున్న నీతో బ్రేక్ఫాస్ట్ చేస్తా, మధ్యాహ్నం నీతో లంచ్ చేస్తా, చంపేస్తా. అందుకే మీతో ఏం చేయట్లా. ఇంకా చెప్పాలంటే నువ్వు మంచం రెడీగా పెట్టు, నువ్వు మల్లెపూలు రెడీగా పెట్టు. మరి నేను నువ్వు బయటకు వెళ్ళి తలుపు గొల్లెం పెట్టు. నేను మొదటి పెళ్ళాన్ని, అందుకే గొల్లెమైన ఇచ్చా, లేకపోతే ఒక పళ్ళెం ఇచ్చి బయటకు తెరేవాడు. కొంచెం తలనొప్పిగా ఉంది, జెండు బామ్ ఎవరు రాస్తారు? నేను రాస్తాను. నీ వల్లే తలనొప్పి నువ్వు పక్కబో. బాడీ బాగా ఒళ్ళు నొప్పులుగా ఉంది, అందరూ కలిసి మసాజ్ చేయొచ్చు కదా. ఇదేంటి స్కిట్ లో ఉందా? నా మనసులో ఉందిలే. ఇదిగో ఏరా, నువ్వు చూస్తావంటే ఏదో చేయించొచ్చు కదా. నాకెక్కడ రాసావు? మొత్తం నువ్వే రాసుకున్నావు కదా. మీరు ఫస్ట్ లోపలికోండి, మీరు కూడా లోపలికోండి. అరే మా వెళ్ళను కూడా లోపలికి పంపంటావు. నీకు మాత్రం కట్టలాట అమ్మాయి, నాకు మాత్రం గడపర్లాట అమ్మాయి. ఒరే ఒక్కరు కనపడట్లేదంటేనే ముగ్గురు ఇచ్చాడు, ముగ్గురు కనపడట్లేదంటే 9 మందిని ఇస్తాడు. తలవపడమే కానీ పీకేదేం లేదు. బయటికి రా, మా ముగ్గురు పిల్లలు కనిపించట్లేదు. నాన్న అది ఆశకి హద్దుండాలి. స్వామి మీ ఆశ మోసం నాకు తెలిసాయి. మీరు మోసం చేస్తున్నారు నన్ను. మీకు ఇప్పుడు వచ్చే వల్లే ఇంక మీ జీవితానికి గతి. పాడు పిల్లాడు పైన పాడతానంటాడు. మరే మనం బుక్ అయినందుకు కూడా బాధలేదు కానీ ఇన్నాళ్ళకి ఇడికి తక్కువ క్యారెక్టర్ ఇచ్చారా స్వామి. చాలా హిలేరియస్ గా ఉంది. థ్యాంక్ యూ మేడం. భలే ఉన్నాయి అసలు కాంబినేషన్స్ అండ్ పంచెస్ అయితే హిలేరియస్ గా ఉంది. థ్యాంక్ యూ. నీకు నరేష్ కి మధ్య అయితే ఇంకా అసలు సూపర్. నరేష్ గారు నాకు జబర్దస్త్ లో బాగా నచ్చిన ఆర్టిస్ట్ ఎవరు అంటే నరేష్ గారు మేడం. బాగా చాలా బాగా, నిజంగా చాలా టాలెంటెడ్ అసలు. భలే ఉంది, చాలా ఎంజాయ్ చేస్తాను. మనో గారు సూపర్. ముందు స్టేజ్ సూపర్ గా నిండుగా ఉంది, కలర్ఫుల్. ఎంతో ఇష్టమైన నరేష్ ని మామూలు చేసుకోవాలా. అది ఫినిషింగ్ చాలా బాగుంది. ఆ అమ్మాయి కూర్చోగానే నరేష్ ఒక్కసారి పరిగెత్తాడు, అది హైలైట్. సూపర్. వాళ్ళకి పవర్ఫుల్ గా ఢీ కుదిరింది, కలర్ఫుల్ గా జోడీ కుదిరింది, సక్సెస్ఫుల్ గా పెళ్లి కామెడీగా కుదిరింది. అందుకే 6 మాట లేకుండా 7 కంటికి తెలియకుండా 7 అడుగులు వేసేస్తున్నారంట. మరి నేను కూడా మరో మాట లేకుండా, మీరు కూడా మరో అడుగు వేయకుండా చూసేద్దాం. లెట్స్ వెల్కమ్ హైపర్ ఆది అండ్ రైజింగ్ రాజశ్రీ. నమస్కారం. నా పేరు పండు. మొసలే పండు. నేను పెళ్లి చేస్తా ఉన్నానండి. నేను పెళ్లి చేశానంటే ఆ దాంపత్యుల మధ్యన గొడవలే రావు. నువ్వు కలవనివ్వు కదా. రోజా గారు, మను గారు, మీరు వెళ్ళి పెళ్లి కొడుకుని తీసుకొస్తే నా కార్యక్రమం నేను మొదలు పెడతాను. అలనాటి రామచంద్రుడి కన్నింత సాటి, ఆపలనాటి బాలచంద్రుడి కన్నా అన్నిట మీటి. అలనాటి రామచంద్రుడి కన్నింత సాటి. సుధీర్, పెళ్లి కదా, నీ ఫీలింగ్స్ ఏంటి? ఏంటో మేడం, పెళ్లి అనగానే ఫీలింగ్ ఏం అర్థం కావట్లేదు. అసలు ఆ మాటలు కూడా కరువు అయిపోయాయి. నీకే అనుకున్నా, నీ మాటలకు కూడా కరువేనా? అది పెళ్లి చేసుకుంటున్నావు, మరి కలర్ఫుల్ గా కలరింగ్ ఏమన్నా లేదా? తలకి కలర్ వేసుకునే వయసులో మనకి కలరింగ్ అవసరం అంటారా సార్? నా గురించి ఏమనుకుంటున్నాను? నేను వెళ్ళి ఒక అందమైన అమ్మాయి ఎదురుగా నిలబడితే ఏమవుతుందో తెలుసా? మీ పొట్ట అమ్మాయి తగిలి కింద పడుద్ది. నువ్వు అక్షంతలు వేయడానికి పిలిచినట్టు లేదు, మమ్మల్ని వేసుకోవడానికి పిలిచినట్టుంది. ఓకే.
సుధీర్కి ఇష్టమైన దుప్పటి వచ్చింది. అరే అది దుప్పటి వచ్చింది. దుప్పటి అనగానే ఓ దుప్పిలాగా ఎగరకు. మామ మొత్తాన్ని పెళ్లి చేసుకున్నావు, అసలు పెళ్లి వల్ల లాభాలేట్రా? ఏముంది, శోభనం చేసుకోవచ్చు మనం. అది కాదురా, ఒక అమ్మాయిని నీ చేతిలో పెడుతున్నారు, నీకేమనిపిస్తుంది? చేతిలో పెడతారు కదా, మరి జాగ్రత్త చేసుకోవాలి కదా. శోభనం చేసుకుంటాం మాట. అన్న ఇన్ని చదువుతున్నావు కదా, అసలు శోభన గురించి తెలుసా? అన్నకి అన్ని లాంగ్వేజ్లో తెలుసు దాని గురించి. అందుకే సమయస్ఫూర్తి ఉండాలిరా మనకి. సమయస్ఫూర్తి అంటే ఏంటన్నా? సమయం ఉన్నప్పుడల్లా స్ఫూర్తిని కలవటం వెళ్ళి బాగా చదువుకున్నోడితోనే ఆలోచించి మాట్లాడాలి, అర్థమైందా? అంత చదువుకున్నావు ఏంటి? A+B హోల్ స్క్వేర్ చెప్పన్నా. A² + B² వేసుకోనా అది A² + B² + 2AB. ఓరా బాబు మార్చారా? అన్న నాకు ఇంకో డౌట్ ఉందన్న. ఏంటది? ఫిబ్రవరిలో 29 రోజులు ఉంటే ఆ సంవత్సరాన్ని ఏమంటారు? లేపు సంవత్సరం. లేపు సంవత్సరం కాదు, అది లీపు సంవత్సరం. అచ్చా లీప్. ఎడిటర్ కంటే నువ్వే ఎక్కువ లేపుతున్నావు తెలుసా? హెల్దీగా ఉంటాక ఏం చేస్తావు అన్న? నేను అప్పుడప్పుడు రన్నింగ్ చేస్తా ఉంటా. ఎప్పుడండి? ఎవరైనా చెకింగ్ వచ్చినప్పుడు. సుధీర్ అన్న, నేను నీ అంత గొప్ప అవ్వాలంటే ఏం చేయాలి? అబద్ధాలు ఆడకూడదు. మరేం ఆడాలి? అమ్మా నాన్న ఆట ఆడాలి. ఇవన్నీ ఎందుకులే కానీ ఆ పెళ్లి కుదిరేదమ్మా. పల్లకి పెట్టారా? నా కోసం పల్లకి పెట్టడం ఎలా ఉంది? పుల్లకి పల్లకి పెట్టినట్టే ఉంది. సుధీర్, ఒకవేళ నేను ఈ పెళ్లికి ఒప్పుకోకపోతే ఏం చేసేవాడివి? నీ ప్రేమ కోసం 100 సార్లు మరణించాను, ఒక్కసారి జన్మిస్తాను. ఎక్కడరా అది? మీరేదో చేశారు కదా, ఒక లవ్ సింబల్ బ్లాస్ట్ లో తీసుకొని వస్తా, మీరు చూసుకుంటూ ఉండండి. ఎలాంటివి వద్దు చెప్తున్నా. రష్మి, ఆ సూర్యరశ్మిలు ఉన్నంత కాలం ఈ సుధీర్ రష్మి అలాగే ఉంటారు. అమ్మో, నువ్వు ఆ ఓలేటి లక్ష్మి లాగా ఒయ్యారాలు బా మాకు. సూర్యరశ్మి అంటే పగలా ఉంటది, మరి రాత్రి ఎక్కడ ఉంటాడు అది కనుక్కో నువ్వు ఫస్ట్. పల్లితెరలో దూసుకుని నన్ను. అది బల్లితెర కాదమ్మా, బుల్లితెర. నీకు దండం పెడతా తల్లే. అది గారు, మీరు కూడా నన్ను ఇక్కడ పిలిచి కింద పరుస్తున్నారు. కింద పరిచానా నేను? కించపరిచానమ్మా తల్లో. సుధీర్, ఏం చూస్తున్నావు? అడుగు. 10:30 అయింది ఏంటి మరి? నన్ను కాదు, ఆయన అడుగు. ఏంటి ఈయన? బాగుండదేమో. సరే ఎవరో ఒకళ్ళే. అరే 10:30 అయింది ఏంటి మరి? ఆవిడ అడగమంది అది కాదయ్యా, గట్టిగా అడుగు అంది. 10:30 అయింది ఏంటి మరి? ఓడి అబ్బా, అది కాదురా, వార్నింగ్ ఇవ్వమంది. 10:30 అయింది ఏంట్రా ఉందా? వీడు 10:30 దగ్గర ఆగిపోయాడు రా బాబు. జోడి అంటే అలా ఉండాలి. నువ్వు బీడీ లాగా ఉంటే మన జోడి ఇలాగే ఉంటది. నువ్వు కూడా తింటే కొంచెం బాడీ బాగుంటది. నువ్వు ఒక్కడివే ఇలా అంటావు తెలుసా? నాకు సుకుమార్ గారు కాల్ చేసి ఒక రోల్ ఇచ్చారు ఆయన మూవీలో. ఇచ్చాడా? మరి ఏ పచ్చ నూరుతున్నావు అందులో? మీ కార్యక్రమాలు అయిపోతే నా కార్యక్రమం మొదలు పెడతాను నేను. రండి కూర్చుందాం. బాబు, ఆ జీలకర్ర బెల్లం తల మీద పెట్టుకోండమ్మా. ఓహో ఇలా కాదు స్వామి, ఒకళ్ళు ఇంకోళ్ళ మీద పెట్టండి. ఒకళ్ళని ఇంకోళ్ళ మీద. ఓరే మీ దుంపదేగా, నువ్వు ఈ అమ్మాయి మీద పెట్టు, నువ్వు ఆ అమ్మాయి మీద పెట్టు. పెళ్లి మీద కాన్సంట్రేట్ చేస్తే కదా, దాని తర్వాత గురించి ఎప్పుడు.
బాబు ఆ బిందులో రింగులు తీయండి అమ్మా. దానిలో మనం చేపెట్టి తీయాలా? లేదమ్మా స్విమ్ సూట్ వేసుకొని లోపలికి వెళ్ళి ఈత కొడతా దిద్దుగా నిన్ను తగలయ్యా పెట్టు చేయి పెట్టు. రింగ్ నీకు దొరికితే నాకు ఇచ్చావేంటి? నువ్వు ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఒక రింగ్ అయినా ఇస్తావని. నెక్స్ట్ 7 అడుగులు వేద్దామా? అది అది ప్రశాంతంగా ఉంటది. అడుగడుగున తొలి పలుకులు గుర్తు చేసుకో, తడబడితే పొరబడితే తప్పు దిద్దుకో. మా ఇంకా లాస్ట్ అరుంధతి నక్షత్రం చూపించండి పోయి. అరుంధతి నక్షత్రం ఏడుంటది? అన్నా ఎంత మందికి 2 చుక్కలు చూపించలేదు, ఈ ఒక్క చుక్క చూపించలేవా? ఇప్పటికే చాలా టైం వేస్ట్ అయింది. మనం మెయిన్ ఘట్టానికి వెళ్ళాలి. నెక్స్ట్ మరి శోభనమే. అదే రెడీ దానికే. తొందరపడికి నాన్న, ఇదే చివరి ముహూర్తం. దీని తర్వాత 6 నెలల వరకు ముహూర్తాలు లేవు. మాకు తెలుసు ఈ ఒక్క ముహూర్తం దాటితే రేపటి నుంచి ముహూర్తాలు లేవంట. ఇరగ్గొడేసి- ఈ ముహూర్తం అదిగో. నీతో సాయంత్రం ఎంతో సంతోషం చేసే నీ సంతకం, అంగే బంగారం పొంగే సింగారం చూసే నవలకం. బావయ్యో, బంతులాడవయ్యో, ఈ రాత్రి సంకురాత్రిరయ్యో. రే తమ్ముడు, నాకు ఎందుకో శోభనం అంటే కొంచెం సిగ్గేస్తుంది రా. నీకా సరే సరే రెడీ. రష్మి, నువ్వు వచ్చి ఇలా నా గుండెల మీద వాలిపో. నీకు ఒకవేళ డిస్టర్బెన్స్ అయితే చెప్పు, నా గుండె చెప్పుడు కూడా ఆపేస్తాను. ఇదిగో గుండె పగులుద్ది. ఆ? బాబు 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 ఎవరమ్మా మీరు? మమ్మల్ని క్షమించండి, మేము ఆర్కెస్ట్రా ట్రూప్ అండి. ఇక్కడికి వచ్చారంటే యాక్చువల్లీ పెళ్లిలోనే వాయించాలి, రావడం లేసు అయింది కాబట్టి మేము ఎలా డబ్బులు తీస్తున్నాం కాబట్టి వాయించే వెళ్తామండి. అరే ఇక్కడ మీరు కాదురా బాబు. డబ్బులు తీస్తున్నాం కాబట్టి ఉన్న చోట వాయించి వెళ్తామండి. హలో, ఏ ఊరు మంది? మీరు ఎలాగో పాడాలని ఫిక్స్ అయ్యారు కాబట్టి మమ్మల్ని మాత్రం డిస్టర్బ్ చేయకుండా ఓకేనా? ఓకే అండి. కాస్మోరా కౌగిలిస్తే ఏం చేస్తావో? ఏదన్నా చేస్తా. కాశ్మీర్ రాను, పోవైపు రాను, అందరినీ. దీపిక, ఈ రోజు నేను చేసే శోభనం 10 తరాలు గుర్తు పెట్టుకోవాలి. పైన పట్టారో లోన లొట్టారో. సుధీర్, రేపు మార్నింగ్ లేగానే నన్ను చూస్తే ఏమనిపిస్తుంది? నువ్వెవ్వరో నేనెవ్వరో. ఏమే దీపిక, ఇప్పుడు అది కాదు, ఈ శోభనం కార్యక్రమం అయిపోయిన తర్వాత నా మీద నీ ఫీలింగ్ ఏంటి? అంతన్నాడు ఇంతన్నాడే. ఏంటయ్యా వీళ్ళు సాగు కొడుతున్నారు? రే మీరు వెళ్ళిపోండి. ముహూర్తం అయిపోయింది. ఏంటి ముహూర్తం అయిపోయిందా? అయిపోయింది. అరే బాబు, ఇంతవరకు టచ్ చేయలేదండి మేము. అయితే 6 నెలల వరకు. 6 నెలల వరకు ఇట్లాంటి వాళ్ళతో మేము పెళ్లి చేసుకున్నామా? అట్లీస్ట్ ఏమైనా చిన్నదే ఉందా? పోరా. అన్నయ్య, ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? వాన 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 నీలాకాశంలోన. తమ్ముడు, ఆ, ఓ పని చేయాలి. చెప్పన్నయ్య. నువ్వు వెళ్ళి లేడీ గెటప్ వేసుకున్నా. అరే తమ్ముడు, ఆవిడేదో ఇదేదో బాగుంది. నువ్వు లేడీ గడ్డ వేసుకొని రావచ్చుగా. ఏంటి పండగ లేకున్నా పండగలా ఉంది ఈరోజు జబర్దస్త్ లో. నిజమే. రష్మి అండ్ దీపిక రావటం చాలా కలర్ఫుల్ గా ఉంది. వెల్కమ్ టు జబర్దస్త్. థ్యాంక్ యూ. నిజంగా చాలా కళగా అనిపిస్తుంది. అండ్ స్కిట్ మాత్రం అది
సుధీర్ మ్యామ్. ఎన్నిసార్లు చేసినా కూడా నీ ఇది ఎక్కడ బోర్ కొట్టట్లేదు తెలుసా. మామూలుగా ఒకే టైప్ ఎవరైనా చేస్తే చూడలేము ఒక 4-5 స్కిట్ల తర్వాత, కానీ ఇయర్స్ టుగెదర్ నీ మీద ఎన్నిసార్లు వేసినా అది పేలుతూనే ఉంది. అండ్ నీ ఎదురుగా రష్మి అంతే అమాయకంగా ఇన్నోసెంట్ గా నవ్వుతూ ఏం తెలియనట్టే ఉంది. చాలా బాగుంది, థ్యాంక్స్ మ్యామ్. చాలా హిలేరియస్ గా ఉంది. మనో గారు మైండ్ బ్లోయింగ్. అసలు ఎంత బాగుందో స్టేజ్ స్కిట్ గాని, రష్మి దీపిక ఇద్దరు ఎంత అందంగా ఉన్నారు. దొరబాబును శాంతి సాంగ్ సెలక్షన్ అసలు ఎక్స్ట్రానరీ. అంత అన్నాడు ఎంత అన్నాడే హై బరాది. ఎక్స్ట్రానరీ సాంగ్ సెలక్షన్, సూపర్. మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా? మన షోస్ లోను ఈవెంట్స్ లోను ఆన్ స్క్రీన్ మీద ద బెస్ట్ జోడీ అనిపించుకునే వాళ్ళు ఆఫ్ స్క్రీన్ కూడా బెస్ట్ జోడియా కాదా అని మీకేంటి? నాకు కూడా డౌట్ ఉంది. రండి ఈ రోజు కలిసి తెలుసుకుందాం. లెట్స్ వెల్కమ్ హైపర్ ఆది అండ్ రైజింగ్ రాజు టీమ్. ఈ రోజు మన జబర్దస్త్ లో ఆది జబర్దస్త్ డైరెక్టర్ క్యారెక్టర్ పోర్ట్రే చేయబోతున్నారు. ఎలా ఉంటుందో చూద్దామా? అన్నయ్య వచ్చినాడు, హల్చల్ చిందులు వచ్చినాడు. అన్నయ్య సూపే పన్నీరు, అన్నయ్య మాటే దిల్దారు. నువ్వు డైరెక్టర్ అన్నా, నువ్వు స్టెప్ వేయడం ఏంటి? ఆర్టిస్ట్ డాన్స్ చేయాలా, డైరెక్టర్ డాన్స్ చేయకూడదా? ఆ ఆదిగా డాన్స్ చేస్తుంటే పీసీఆర్ లో నాకు వాంతులు వస్తాయి తెలుసా నీకు? అదేంటన్నా ఆది వేవ్ బాగా చేస్తాడంటావు? వాడు వేసిన వేవుల వల్ల ఇప్పటికి 3 వేవులు వచ్చినాయి వైరస్. సర్లే, రాఘవ గారు ఏంటి బయట గొడవ? క్యారివన్ దగ్గర పేరు వేరులో రాసిన గొడవ పడుతుండన్నా. ఆ పేపర్ ఏదో ఆయన దిశ అయిపోతుంది కదా. ఆ పేపర్ అందకే గొడవ, ఆయన గంజాలో పెట్టచ్చు. అభియాన్ ఏంటి అసిస్టెంట్ డైరెక్టర్ ఏదో కాస్ట్యూమ్ ప్రాబ్లం అంట. ఈయనేంటన్నా ప్రధానికి రూల్స్ అంటాడు. ఆయన అంతేరా, అదృష్టం వచ్చి తలుపు తట్టినా కాలింగ్ బెల్ ఉండగా తలుపు ఎందుకు తట్టామని గంట క్లాస్ పీకుతాడు. అనసూయ ఏంటి డల్ గా ఉంది? ఆవిడ ప్రతిసారి సోలో ఎంట్రీ ఇస్తున్నాను, ఆదితో జోడీ ఎంట్రీ ఇవ్వచ్చు కదా అని అడుగుతుందా. ఈవిడేంట్రా ఆది తప్ప వేరే ఏది తెలియదు ఈవిడకి. సరే మళ్ళీ రాసేసుకున్నాడు. ఆ జనరేటర్ వైర్ ఏంట్రా పక్కన పడేశారు, చుట్టాలి కదా. అది మర్చిపోయినట్టున్నా, నేను చూసుకుంటాను. మనో గారి ఎంట్రీ ఎప్పుడు ఆయన చేతికి ఇచ్చేయండి. ఆయన ఇలా అని ఇలా అంటే జనరేటర్ అసలు మనల్ని ఎందుకు పిలిచారు ఇక్కడికి మొత్తానికి? అది ఈటీవీ వాళ్ళు జోడీ కంటెస్టెంట్ ఏదో పెడుతున్నారంట. ఆర్టిస్టులకే జోడీలు ఉండాలి, డైరెక్టర్లకు కూడా జోడీ పెట్టొచ్చు కదరా. సర్లే, ఆ ఫస్ట్ పేరుని పిలిపించు. తెల్లని చీర జరుతున్నది సందే వేళ. అజయ్, నిన్న నైట్ నా కల్లోకి వచ్చి కరెక్ట్ గా ముద్దు పెట్టే టైంలో ఏమైపోయావు? కల్లో కూడా ఎడిటింగ్ లో పోయారు నువ్వు. రేపటి నుంచి చూడు కామెంట్ లో మొత్తం అజయ్ రితు. అంత పొడుగు బెటర్లే గానీ ఆ లాస్ట్ సెక్షన్ పెడతారా? ఏంటది? తూ అని హలో, మహానటి ఇక్కడ. మొహం మీద టీ పడినట్టుంటది ఇది మహానటి. కళ్ళు కూడా మాట్లాడగలవని తెలియదు, నీ కళ్ళు నాతో మాట్లాడేవారు. సొల్లు కూడా చెప్తారని తెలియదు, నువ్వు సొల్లు చెప్పే వరకు. మీ కళ్ళ డైలాగ్ అన్న తర్వాత నా కళ్ళు తిరుగుతున్నాయి. ప్రొడక్షన్ టీం నీ చిత్రం చూసిన చిత్తం చెదిరినే చిత్తరువైతిరహియో. ఇతను ఎమ్మాలేలు కదా, వర్షానికి తిరిగేవాడు. దాని వెనక తిరిగి ఇప్పుడు టీ అని తిరుగుతున్నాడు. నెక్స్ట్ ఆచార్ పరిస్థితి కూడా అదేనా? ఇతన్ని వర్ష డీప్ గా లవ్ చేసిందే. ఈడు బినామీ, అసలు సునామీ ఎవరో తెలియాలి. మా జోడి చేసి నీకు జలస్ గా ఉంది కదా. ఆ వాడు అలాగనుకునే బాగా పొంగేవాడు, ఇప్పుడు పాలు పొంగుతుంటే ఊదుకుంటూ కూర్చుంటున్నాడు. ఏంటి అజయ్ అలా చూస్తున్నావు? నేను కూడా అలా చేస్తానన్నా? చచ్చా, నిన్ను శంకిస్తానా? ఇప్పుడు శంకించబోతే రేపు సంకనాకి పోతావు చూసుకో. మా జోడీతో ఇండస్ట్రీలో క్రేజ్ పెంచుతా. వాడు అలాగే అనుకున్నాడు, క్రేజ్ ఏమో కానీ వెనక గేజ్ మామూలుగా పెరగల, మొత్తం వెళ్ళిపోతుంది ఎక్కడికో. అది మా జోడీ గురించి సోషల్ మీడియాలో షేర్ చేస్తారా? ఒకప్పుడు అలా షేర్ చేసి ఇప్పుడు షారు చేస్తున్నాం. కావాలా సాంబారు? నువ్వు వెళ్ళు, ఆ రెండో పేరు సంగతి చూడాలి నేను. ఆ రెండో పేరుని రమ్మనమ్మా. మన జోడీ చూసి అందరూ ఏమంటున్నారు? ఇంకోసారి జోడీ అంటే జోడిచ్చి కొడతాం అంటున్నారు.
నా లవర్ ఎంత పెద్ద యోధుడో నీకు తెలుసా? మొన్న అడవికి వెళ్ళి అడవి పందితో యుద్ధం చేసి వచ్చాడు నువ్వు తెలుసా? పొరపాటున లవర్ అక్కడ వదిలేసి అడవి పందిని తెచ్చుకున్నావు. ఇది చూశాక నాకు 10 టీలు తాగాలి. ప్రొడక్షన్ చిత్రం చూసిన చిత్తం చెదిరినే చిత్తరువైతిరహియో. వర్ష ఇంత దెబ్బ కొట్టేసింది ఏంట్రా? అరే ఆ పాట నీకు ఎంత బాగా ఉపయోగపడింది, ఎంత విచిత్రంగా ఉన్నావు. అయినా నాకు ఇది వద్దులే కానీ వెళ్ళి గ్రీన్ టీ తీసుకురాపో. ఒరే మొన్న చంటన్న గ్రీన్ బ్యాగ్ ముంచుకున్న దాంట్లో వేడి నీళ్ళు పోసుకుని దాకా నీకు నేను గ్రీన్ టీ. హలో బాబు, ఇండస్ట్రీని ఉతికి ఆరేస్తా. నెలకోసారిగా నీ ఉతుక్కో, నువ్వు ఇండస్ట్రీ ఉతికారా. ఇప్పుడు నాకు రూమ్ ఎక్కడ ఇచ్చాడు? దస్పల్లానా? ఒరే పొద్దున్నే నువ్వు కడుక్కునేదే యాప్పల్లా, నీకు మరి దసపల్లా. ఏంటన్నా ఈడు? ఒరే మీ పేదరికం నా స్కిట్లో ఎందుకు లేవు, నువ్వు వెళ్ళిపో. ఆ మూడో పేరు దరిద్రం ఉంది, అది పిలు. నీ కళ్ళతోటి నా కళ్ళలోకి చూస్తేనే చంద్రోదయం. ఎరా అది అందరి మీద పనిచేసావు, నేను రాగానే ఏవే. ఎందుకన్నా ఎదిగేవాడి మీద అయితే పని చేయొచ్చు, పంచి బొక్క మళ్ళీ. వాడి గురించి మనకు ఎందుకులే గానీ బుజ్జి ఒక హగ్గి ఇవ్వవా? హగ్గి బాలా పొట్ట చూసావా ఎంత ముందు ఒకసారి ఇటు ముందుకు రమ్మా. అరే నీ పొట్ట కూడా ముందుకు రావాలి, నలుగురు కనిపించాలి అనుకుంటుందిరా. నీకు మాత్రం అనిపించడం లేదా? మనం అలా చెట్టు కిందకి వెళ్దామా? ఆ చెట్టును చూస్తే నీకు ఏమన్నా గుర్తొస్తుందా? చెట్ట ఏం చెట్టు అది? నువ్వు జబర్దస్త్ వచ్చిన కొత్తలో ఒక పండు దీని ఎత్తనం వేసావు కదా, అది అలా ఎదిగింది. నువ్వు మాత్రం ఎదగట్లేదు. మేము ఇద్దరం కలిసి ఈవెంట్ చేస్తే టైటిల్ ఏది పెడితే బాగుంటది అంట? రాము మింగలేము అని ఒక పెద్ద టైటిల్. మీ పేరుని చూశాక టీలు కాదు, ఇది కోకోనట్ వాటర్ తాగాలి. ప్రొడక్షన్ నీ చిత్రం చూసిన చిత్తం చెదిరినే చిత్తరువైతిరహియో. జీవితంలో ఇంకెప్పుడైనా ఇలాంటి సాంగులు వేశారో? ముగ్గురు పేర్లు వచ్చాయి కాబట్టి ఒక ఈవెంట్ ఫార్మాట్ చేయాలంటే మీ మధ్య ఉన్న కెమిస్ట్రీ తెలియాలి. ఇప్పుడు మీ మధ్య ఉన్న కెమిస్ట్రీ ఏంటి నాకు తెలియాలి. ఒకసారి నాకెందుకు మీ ఇద్దరిని చూస్తే ఏదో డౌట్ ఉందామమ్మా. అంటే ఒక రోజు 11 o'clock కి, ఒక రోజు నైట్ 11 o'clock కి. నా పక్కన ఉండరా, నువ్వు కరెక్ట్ గా నా పక్కన ఉండ. నువ్వు కంటిన్యూ చేయి. అజర్ చాలా మంచోడు. అంటే అజర్ గురించి అజర్ గురించి అని చెప్పడం కాదు కానీ చాలా రెస్పెక్ట్ ఇస్తాడు మేడం నాకు. చాలా కేరింగ్, వెరీ గుడ్ పర్సన్, చాలా బాగా చూసుకుంటాడు. అతను దొరకడం నాకు ఒక అదృష్టంలా ఫీల్ అవుతున్నాను. గది గదిలోన మీ ఇద్దరి మధ్య కెమిస్ట్రీకి ఏదన్నా అది ఏ రేంజ్ లో ఉండాలంటే, నేను చచ్చిపోతే నువ్వు వేడిస్తావో లేదో గానీ, నువ్వు వేడిస్తే నేను చచ్చిపోతా అనే రేంజ్ లో ఉండాలిరా మీ కెమిస్ట్రీ. డార్లింగ్, నేను భోజనం చేసేటప్పుడు నువ్వు టోకెన్ ఇస్తావో లేదో తెలియదు కానీ నువ్వు టోకెన్ ఇస్తే నేను భోజనం చేస్తా. నాన్న నీ కెమిస్ట్రీ ఏంటి చూపించు. లాగేసుకునే వయసు నుంచి నా మనసు లాగేసుకుంది రత. చాలా లాగేసుకున్నారు ఇప్పుడు. వీళ్ళిద్దరు ఎమోషనల్ కంటెంట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు, మీరు ఏదైనా అడగాలంటే అడగచ్చు. ఆ రీతి చాలా ఎమోషనల్ గా ఇంతకు ముందు డైలాగ్ చెప్పింది, సో తన్నే అడుగుదాం అనుకుంటున్నా. వర్ష స్కిట్ లోనే ఇంత బాధపడుతుంది. నిజంగా ఇమ్ముకు వేరే వాళ్ళతో పెళ్లి అయిపోతే వర్ష పరిస్థితి ఏంటి? హజార్ కనుక నిన్ను పెళ్లి చేసుకోకుండా వేరే అమ్మాయిని చేసుకుంటే నీ ఫీలింగ్స్? అంటే ఏ అమ్మాయికైనా మనము ఉండాలి అనుకున్న ఆ ప్లేస్ లో వేరే వాళ్ళు ఉంటే చాలా కష్టం మేడం. కష్టం మేడం. ఏ అజర్, నీ ఎక్స్ప్రెషన్ కి అర్థం ఏంటి? నాకు అసలు అర్థం అమ్మాయి కావట్లేదు. గురించి చెప్పిందే, ఎవరి గురించి చెప్పిందా?
మొత్తానికి మీ పేర్స్ అన్ని చూసిన తర్వాత ఈవెంట్ అనగానే మీరు రెచ్చిపోయి ఏదేదో చేశారు గానీ ఈవెంట్ అన్నా కూడా ఒక కదలిక లేకుండా ఒక చలనం లేకుండా అలాగే కూర్చుండిపోయింది ఇతను రా పేరు అంటే మీరు ఎవ్వరూ సెలెక్ట్ అవ్వలేదు. ఫైనల్ గా రాము ఐశ్వర్య వాళ్ళని బెస్ట్ జోడీగా మేము ప్రకటిస్తాను. మీరు వెళ్ళిపోవచ్చు. బ్లాక్ పేరా? అరే తీసుకెళ్ళిపోనా? నువ్వు నాకు తెలుసురా, నువ్వు తీసుకెళ్ళిపోతావు. మొత్తానికి రాముని బిజీ చేసేసామయ్యా. ఇంత తలనొప్పిగా ఉంది కాబట్టి మళ్ళీ ఒకటి ఈ టైంలో ప్రొడక్షన్ ఒక్క టీ ఇస్తే చిత్రం చూసిన చిత్తం చెదిరినే చిత్తం బయటిరయ్యో ఇంచు ఇంచులోన పొంచి ఉన్న ఈడు నిన్నే ఎంచుకుందిరయ్యో. రాము అన్న నువ్వేంటన్నా ఇలా అయిపోయావు? వాళ్ళు స్టేజ్ మీదే ఓవర్ యాక్షన్ రా. ఆల్రెడీ బయట లవర్లు ఉన్నారంట వాళ్ళకి. మరి ఇప్పుడు ఏం చేద్దాం? అదే ఏం చేద్దామా అని చూస్తున్నాను. ఏం చెయ్యాలి? ఏంటి డైరెక్టర్లు కొడతారా? మిమ్మల్ని కొట్టలేకే మమ్మల్ని మేము చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. రోజా గారు ఇక్కడున్న అన్ని క్యారెక్టర్ని చెడుగుడాడేసావు. అది థ్యాంక్ యూ మేడం. ఎక్స్ట్రాడినరీగా ఉంది. కానీ ఇమ్మును మాత్రం ఫుల్ వేసుకున్నావు. ఇమ్ము రావటం, ఆ సాంగ్ ఏంటో, ఆ టీ కప్పులతో రావటం అసలు ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఆయన ఎక్స్ప్రెషన్ అది చాలా చాలా బాగుంది. అసలు నేను అనసూయ అండ్ మనోజ్ అసలు గ్యాప్ లేకుండా నవ్వుతున్నావు. అంత పెయిన్ వచ్చేసింది అసలు. కంటిన్యూస్ గా స్కిట్ స్టార్టింగ్ టు ఎండింగ్ నవ్వుతూనే ఉన్నావు. చాలా చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. వెరీ నైస్. మనో గారు థ్యాంక్ యూ సార్. అంటే మనసు పెట్టి రాస్తే ఎంత సున్నం పడుద్ది ఎవరికి. ఇమాన్యువేల్ అయితే చెరుకు రసం పిండినట్టు పిండి మొత్తం పిప్పేసావు. ఎక్స్ట్రానరీ సూపర్. వాళ్ళు ముగ్గురు 3 కోతులు. ఊరు మారినా పేరు మారినట్టు, పేరు మారినా బుద్ధి మారినట్టు వాళ్ళు ఏ లోకానికి వెళ్ళినా తగ్గేదేలే అంటున్నారు. ఇంతకీ వాళ్ళెవరు, వాళ్ళ కథ ఏంటి తెలుసుకుందాం. లెట్స్ వెల్కమ్ హై ప్రాది అండ్ రైజింగ్ రాజుస్టీ. ఏంటి మా డాన్స్ చూసి డి అనుకున్నారా? ఆహా, చీ అనుకున్నాం. మీకు ఒకటి తెలుసా? ఇప్పుడు ఒక అమ్మాయి నేను వస్తున్నప్పుడు ఎదురుగా వచ్చి పండు డజన్ ఎంత అందా శ్రీదేవి డ్రామా కంపెనీ, జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ అంతా నా చేతుల మీద నడుస్తుంది అనిపిస్తుందిరా. నీకేమనిపిస్తుంది? ఈసారైనా షో చేసే వాళ్ళ చేతుల మీద చేతులు వేయకుండా ఉంటాం అనిపిస్తుంది. సర్లేగానన్నా, ఏదో జాబ్ అప్లై చేశానో ఏమైంది అది? అదే ఆడు ఇంటర్ కి డిగ్రీకి మధ్యలో గ్యాప్ ఎందుకు ఇచ్చా అడిగాడు. మరి ఎందుకు ఇచ్చా? అప్పుడు మధ్య బీటెక్ చేశానులే. బీటెక్ ఎందుకు చేసావన్నా? ఎంబీబీఎస్ చేస్తున్నప్పుడు ఖాళీ ఉన్నా, అది కూడా చేసేసా. ఎంబీబీఎస్ చదవటం ఏంటన్నా? అంటే అప్పుడు సివిల్ చేసినప్పుడు మధ్యలో గ్యాప్ అది కూడా చేసేసారా? మరి ఇన్ని చేసావు కదా, నీకు జాబ్ ఎందుకు రాలేదు? అంటే పైలట్ కి అప్లై చేసేలా నేను. నువ్వు కూడా వెళ్ళావు కదా జాబ్కి, నువ్వేం చేసావు? అంతస్తుల బిల్డింగ్ 10 రోజుల్లో కట్టగలమని అడిగాడు. దాన్ని 10 రోజులు ఎందుకు మా డిపార్ట్మెంట్ చెప్తే రేపే ఇచ్చేస్తానని చెప్పా. నేను చెప్పానా వీడు చెట్టు బాయిగా పనికొస్తాడు, ఆర్టిస్ట్ గా పనికిరాడరా అంటే నువ్వు పైకి ఎక్కించా. నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళా కదా, ఏమైంది? ఇంటర్వ్యూ అంటే ఇంటర్వ్యూలో ఉంటారు కదా, డిగ్రీ కదా నేను ఎందుకు లేని చెప్పి వెళ్ళలేదు. అమ్మా ఇప్పుడు మనం చచ్చిపోవాలి అన్న, చూస్తానండి చచ్చిపోవాలి మనం. ఏంటి ధర్మకల్ లారీ చచ్చిపోతావా? మరి ఇప్పుడు నీ కోసం శాంతి స్వరూప్ హైవే మీదకి ఒరిజినల్ లారీ తెస్తారా? పడుకోవయ్యా అన్నా. ఎక్కడికి వచ్చామన్నా మనం? ఏమరా లొకేషన్ చూడ. ఎరా అది ఏదైనా చాలా గ్రేట్ రా. మా స్కిట్ కనీసం మాకు పుల్లేసి ఇవ్వరా, నీకు డ్రై చేసి ఇచ్చారు. ముందు రోజే వచ్చి లైన్ లో చెప్తే ఇస్తారు, నువ్వు స్టేజ్ ముందుకు వచ్చినప్పుడు చెప్తే ఇవ్వరు. ఇప్పుడు చూడు, రేపు నుంచి చెప్తా లైన్స్ చెప్తావా? నా వల్ల కాదని. అరే ఇప్పుడు కింద ఇప్పుడు మనం చచ్చిపోయాం కదా, ఆ పేపర్ లో ఏమొస్తుంది? ధృవతారులు చచ్చిపోయారు ఇలాగేం వస్తుందా? అలా ఏం రాదు, ఒక పండుగాడు 2 గుండుగాలు పోయారని వస్తుంది అంతే. ఏరియా ఎవడో తెలియాలంటే దీనికి దారి చూపేవాడు ఒకటి రావాలి. ఏంటిది? దీన్నే స్వర్గం అంటారు. మరి నువ్వెందుకున్నావు ఇక్కడ? మీరెందుకు వచ్చారు అసలు? అసలు మీరు కింద తీర్చుకోలేని కోరికలు ఏమైనా ఉన్నాయనుకోండి, అవి నాకు చెప్తే నేను తీరుస్తా. నీ కోరికలు తీర్చుకున్నప్పుడే సగంలో దొరికిపోయావు. మా కోరికలు నువ్వేం తీరుస్తావులే. ఒకసారి అయిందిగా
స్వర్గాల్లో నరకం చూపించారు. అయినా ఎప్పుడు పడితే అప్పుడు దేవకన్యలను పిలవకూడదని మీకు తెలీదా? ఇదిగో మీరు ఇలాంటి కామెడీలు చేస్తే వాడు ముందే 10 మార్కులు బోర్డు ఎత్తేస్తుంది, చూసుకోండి కొంచెం. ఎక్స్క్యూజ్ మీ, చాలా బిజీ ఆర్టిస్ట్. 2030 వరకు మా డేట్స్ బ్లాక్ అయ్యాయి. ఇలాంటివి చెప్పినందుకే వాట్సాప్ లో బ్లాక్ చేసాం, మళ్ళీ ఎడకొచ్చి చెప్పేస్తున్నారా? ఇతను ఎవరో చుట్టానికి అమూల్ బేబీలా ఉన్నాడు. ఎంత పండ్లో ఉంటే మాత్రం కొరికేలా చూస్తావా? అడుక్కు తినేలా చూస్తే వాళ్ళు కొరుక్కు తినేలాగా చూస్తారు. ఏదైనా మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటే ఇలా ఉండాలి. మేడ మీద ఒడియాలు ఆడేసుకునే వాళ్ళు ఉన్నావు, నువ్వు మేడ్ ఫర్ ఇచ్చేది ఏంటి? మాది మేడ్ ఫర్ ఈచ్ అదర్. నాది ఒడియాలే, నీదైతే ఒడివేలు చూసుకో. నిన్ను ఒడివేలు అనే గ్యాపులు వాడు తడివి అత్తాడు అక్కడ, చూసావా? చెయ్యి ఏంటి చెయ్యి. ఏదైనా టీం లీడర్ కొంచెం ఎక్కువ కంఫర్ట్స్ ఉంటాయి కదా. ఇవన్నీ కాదు కానీ నువ్వు ఒకసారి ఊ అని చాలు, ఆటోతో ఎటో అని చెప్పి టీం పెట్టుకుని ఇతరం చేసుకుందాం. అయినా నీ టీమ్ లో ఇద్దరు ఉన్నారు కదా, మరి వాళ్ళని చేస్తావు? మనోడిని తీసుకెళ్లకుండా వాళ్ళు ఎటో వెళ్తున్నారనే నీతో ఎటో టీం. నన్ను ఇన్వాల్వ్ చేయకుండా మీరు ఇన్ని చేశారు చూసారా, అక్కడ నాకు కాలింది. మీరు ఉండాల్సింది ఎక్కడ కాదు, నరకంలో. పదపోదాం అయితే అది కరెక్ట్. అమ్మ వచ్చాడు. బాగా షార్ప్గా ఉంది, బాగా పొడుస్తుందా? నీకంటే తక్కువే పొడుస్తుంది లేవు. ఇప్పుడు అసలు ఇక్కడికి ఎందుకు వస్తారు మామూలుగా? పాపాలు చేస్తే ఇక్కడికి వస్తారు. ఓ అందుకని ముందు వచ్చావు నువ్వు. నీ తర్వాత ఈడే రావాలి యాక్చువల్ గా. అతను చెప్పేది పాపాలు చేసేటోళ్ళ కోసం, పాపాలతో చేసేది కాదు. మేహ మొత్తానికి ఒప్పుకున్నాలే. నువ్వు ఎప్పుడు ఒప్పుకుంటావు మరి? అక్కడ స్వర్గంలో రంభ, ఊర్వశి, మేనక దద్దరిల్లిపోయారు ముగ్గురు, మామూలుగా లేరు. ఇక్కడ లేరా అలాంటి వాళ్ళు? ఎందుకుంటారు అక్కడికంటే అందంగా ఉంటారు ఇక్కడ. మరి ఎక్కడ వాళ్ళు చూడాలిగా. ఊర్వశి మేనక అందరినీ కలిపేస్తే నేనికా. వీళ్ళు క్యారవాన్ లో వచ్చారా, కుక్కల వ్యాన్ నుంచి వచ్చారు? ఎలా ఉన్నారేంటి? నువ్వు నా మనసును టచ్ చేసావరా. నా పంటితో నీకు ఘాటు పెడతా, నువ్వేం చేస్తావు? ఇంక చెప్పు తప్పేగా. అదేంటి? మరి కుక్క కాడికి చెప్పు తప్పే కదరా. మమ్మల్ని చూస్తేనే మీకు ముగ్గులోకి దింపాలని ఉంది కదా. మిమ్మల్ని ముగ్గులోకి ఏ భూత వైద్యులో దింపాల్సిందే కానీ మా వల్ల కాదు. మామూలుగా దేవుడు అందరినీ జాగ్రత్తగా చెక్కుతారు, కానీ వీళ్ళని చూస్తే అమ్మా దీన్నేమో కొంచెం చెక్కి ఎక్కువ తొక్కేశాడు. దీన్నేమో చెక్కేసి నొక్కేసి రక్కేసి కిందేసాడు. ఇక దాన్ని అయితే చెక్కి ఏం లేక చివరికి చెక్కే కిందేసాడు. హలో, వాటర్ కావాలా? పట్టుకొస్తున్నా. వాటర్ కాదు, వాటరే అన్నాను. నీ హోడక పంచులు ఇక్కడ చెల్ల, ఓకేనా? నాది నెక్లెస్ ఒక్క నెక్లెస్ గొలుసు పాట వేసుకొని నెక్లెస్ రోడ్ మొత్తం తిరుగుతున్నావులే. ఏంటి లాఫా? అబ్బను మా ఆపయ్యా. ఏమయ్యా వీళ్ళతో మేము సెటిల్ అయిపోవచ్చా? మీరు నరకానికి పనికిరారు, స్వర్గానికి పనికిరారు. మిమ్మల్ని సప్పించి భూలోకానికి పంపిస్తున్నాను, పోనరా. అదేంటి మలబొమ్మని అడిగిపోతున్నాడు? వాడు వెళ్తేనే ఇది భూలోకం, మళ్ళీ వాడుంటే అంటే అన్న నాకేంటంటే స్వర్గంలో ఉన్న ముగ్గురు మామూలుగా లేరన్న. మనం మళ్ళీ చచ్చిపోయి వాళ్ళ ముగ్గురు దగ్గరికి వెళ్ళిపోదాం అన్న. పడుకోండి. లారీ వస్తుంది. అది అన్నా చచ్చిపోలేదా? మనం స్వర్గంకి వెళ్ళలేదా? చచ్చిపోతే స్వర్గానికి వెళ్తాం, కాళ్ళ మీద నుంచి పోతే ఇంకేడికి వెళ్తాం? మీకైనా కాళ్ళ నుంచి పోయిందిరా, నాకు నా నుంచి పోయింది. రోజా గారు చాలా
కలర్ఫుల్ గా ఉంది అసలు. ఫస్ట్ స్వర్గానికి వెళ్ళగానే ముగ్గురు అందమైన బామలు, నరకానికి వెళ్ళగానే ఇంకా అందమైన బామలు. అసలు ఫైమా టైమింగ్ సూపర్. అసలు నాకు ఈ మధ్య ఫైమాది పవిత్రది బాగా నచ్చుతుంది టైమింగ్. అండ్ పండుని మాత్రం ఆడేసుకుంటున్నారు లాస్ట్ కి అందరూ కలిసి. చాలా బాగుంది. పంచెస్ వర్షం అసలు వెరీ నైస్. మనో గారు హిలేరియస్ కామెడీ, ఎన్ని క్యారెక్టరైజేషన్స్. రామ్ ప్రసాద్ అద్భుతం. నువ్వు అసలు అదిగా చెప్పాల్సిన పని లేదు. ఎక్స్ట్రాడనరీ.